బాగా సెన్సిటివ్ ఉండి డెలికేట్గా ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్ అవసరం పడుతుంటుంది. ఆల్రెడీ ఏఆర్టీ సెంటర్స్లలో మనకి కౌన్సిలింగ్ సెషన్స్ ఇస్తూ ఉంటారు. కానీ ప్రాబ్లం ఏంటంటే చాలామందికి ఏఆర్టీ సెంటర్కి వెళ్ళాలన్నా కొంచెం సిగ్గుపడటం కానీ లేకుంటే అక్కడ అప్రోచ్ అయితే ఎవరైనా చూస్తే మమ్మల్ని ఏమనుకుంటారని ఒక భయంతో ఉంటుంది. ఒకటి కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాల్సిన అవసరం, ఎవరో మీకు కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. మీకు గుర్తుపెట్టుకోండి, మెడిసిన్స్ ఉన్నాయి, అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి. ఇదేం క్యాన్సర్ కాదు, మనకు 1 yearలో పోతాం లేకపోతే 2 yearsలో పోతాం అని చెప్పడానికి. ఏదైనా ఒక యాక్సిడెంటే మనం చనిపోతే ఆన్ స్పాట్ డెత్ అయిపోతుంటుంది. అది కాకుండా మనం లైఫ్ లివ్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉన్న ఛాన్స్ ఉన్న డిసీజ్ ఇది. కరెక్ట్గా మేనేజ్ చేయగలుగుతాం. ఏం చేయాలి? హోమియో మెడిసిన్తో పాటు మనం ఆరోగ్యకరమైన ఫుడ్ ఒకటి తీసుకోవాలి. డాక్టర్ గారు ఏం చెప్పన్నారు, అవి ఏవి అవాయిడ్ చేయమన్నారు, ఏ డిసీజ్ ఏ ఫుడ్ వల్ల మనకి ఏదైనా డిసీజ్ వచ్చేటట్టుగా ఉన్నట్లయితే వాటిని అవాయిడ్ చేయమని చెప్తుంటారు. వాటిని అవాయిడ్ చేయటం, యోగా లాంటివి చేసుకోవడం, ఖచ్చితంగా వాకింగ్ చేయటం, ఎప్పటికప్పుడు తన విల్ పవర్ని స్ట్రాంగ్గా పెట్టుకోవటం, హెల్తీగా ఉండడానికి ప్రయత్నం చేయటం, 8 గంటల నిద్ర మెయింటైన్ చేయటం, జంక్ ఫుడ్స్ కాకుండా ఒక ప్రోటీన్, వైటమిన్స్ ప్లస్ కార్బోహైడ్రేట్స్, ఒక బ్యాలెన్స్డ్ డైట్ని మేనేజ్ చేయగలిగితే చాలు. ఇంతకు మించిగా పెద్దగా స్పెసిఫిక్గా అడగడానికి ఏం లేదు, చేయాల్సిన విషయం ఏం కాదు. అంటే బతకటం కూడా సరైన విధంలో బతకమనే చెప్తున్నాం, అంతకు మించి ఏం లేదు. ఇంకా వర్షం పడుతున్నప్పుడు మనం వెళ్ళి ఐస్ క్రీమ్లు తినటం, లేకపోతే మిడ్ నైట్స్ వరకు మేల్కొని ఉండి టీలు తాగటం, లేకుంటే కాఫీలు తాగటం, ఆ టైంలోకి భోజనాలు చేయటం, స్ట్రెస్ అవ్వటం, ఒక 3-4 రోజులు తినకుండా ఉండటం, జ్వరం వచ్చిన పేషెంట్స్ని బాగా కలవటం, హాస్పిటల్స్ విజిట్స్ పెట్టుకోవటం, అంటే మళ్ళీ మీరు వెళ్ళి డిసీజ్ని ఆహ్వానించకపోతే చాలు. ఆటోమేటిక్గా మీ హెల్త్ని మీరు కాపాడుకునేటట్టు మేనేజ్ చేయగలిగితే డెఫినెట్గా ఈ ప్రాబ్లమ్స్ని మనం కంట్రోల్గా పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.